ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అన్ని స్కూళ్లకు 2026 ఏదైతే ఉందో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రారంభం అంటూ ఈసారి కొత్త టైమింగ్స్, కొత్త మార్పులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే రాష్ట్రంలో ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చింది, ఇప్పుడు మార్చ్ స్టార్ట్ అవుతుంది. మార్చ్ స్టార్ట్ కాకముందుగా ఫిబ్రవరిలో ఎండలు కూడా ముదురుతున్నాయి. మొన్నటి వరకు చలితో వణికిపోయిన జనాలు ఇప్పుడు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఒంటిపూట బడులు అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇందులో వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి బడి మొదలై మధ్యాహ్నం 12:30 వరకు అయితే క్లోజ్ అవుతుంది అనమాట. అయితే 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న చోట మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే తరగతులు అయితే నిర్వహిస్తారు ఈ తెలంగాణలో. మరోవైపు ఇక విద్యార్థులకు ఎప్పుడెప్పుడు అనేది ఎదురు చూస్తున్న వేసవి సెలవుల ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు అయితే రాష్ట్రంలోని పాఠశాలకు వేసవి సెలవులు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాదాపుగా 48 రోజుల పాటు పిల్లలు సెలవులో సరదాగా గడపవచ్చని, తిరిగి 2026-27 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12 పాఠశాల పునఃప్రారంభం అవుతాయి. సెలవుల్లో తేదీలు ముందుగానే తెలియడంతో చాలామంది తల్లిదండ్రులు తమ ఊర్లకే వెళ్లేందుకు ఇప్పుడు బస్సు, రైలు టికెట్లు బుక్ చేసుకునే పనులు అయితే పడ్డారన్నమాట. ఇక రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉర్దూ మీడియం పాఠశాలకు ప్రత్యేక సమయాలు కేటాయించారు. ముస్లిం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపవాస దీక్షల్లో ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. సిలబస్ పూర్తి చేసేందుకు అవసరమైతే వారంలో ఒకరోజు అదనముగా తరగతులు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. మొత్తానికి ఎండల తీవ్రత పెరగకముందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నమాట మొత్తం మీద అయితే.